అంటే ఏంటి ఏంటి ఎందువల్ల ఇలా జరిగిందంట? అంటే ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి? నీకున్న అనుమానం ఏంటి? అడిగాను, స్టేషన్ కడికి పోదాము, కంప్లైంట్ ఇద్దాము ఒకసారి, ఎందుకంటే వద్దు మా అమ్మ అంటే ఇష్టం, మళ్ళీ మా అమ్మ బాధపడుతుంది అట్ట అని చెప్పింది. క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు చులమ్మ ఇష్టం లేకుండా చంపేసింది. నార్మల్గా 11:30కి వస్తుంది, 11:50కి వచ్చింది ఆ రోజు. అందరికి ఆ రోజు ఊర్లో అందరికి ఏం చెప్పుకుందంటే సాయంత్రానికి అంతా వెళ్ళిపోయిందని చెప్పిందంట యాక్చువల్లీ. కానీ ఆ అమ్మాయి లేకుండా ఉంటే నాకు కంపల్సరీ మెసేజ్ చేస్తుంది. అంత పెరిగింది కాదు. ఇప్పటికి ఎన్నోసార్లు ఆ అమ్మాయిని కొట్టారు, తిట్టారు, ఎన్నో చేశారు. తన బ్యాండ్లు ఇదంతా వేసుకొచ్చి ముఖం అంతా ఊదుకొని వస్తుంది నా కాడికి మాట్లాడాలంటే. ఈ బ్యాండ్లు ఇవన్నీ వేసుకొచ్చి ఇద్దరు అయ్యాడు కుట్టారు, ఇక్కడ కుట్టారు అని చూపిస్తుంది. చూపించి నేను వాదార్చేది ఏం కాదు లేరా అనేసి అట్ట అనేసి కేవలం పరువు కోసమే, అంటే క్యాస్ట్ ఒకటే అడ్డం వచ్చింది, దానివల్ల ఇలా జరిగిందంటారా? అదే ఉన్నాయా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయమ్మా? ఏమైనా మాట్లాడినట్టు అవన్నీ ఏమన్నా? లాస్ట్ మెసేజ్ అయితే అదే ఉంది సార్ అక్కడ. అదే నేను జైలుకి నెక్స్ట్ అయితే మా అమ్మనే జైలుకి పంపిస్తాను, కానీ నన్ను జైలుకి పోకూడదని పోరాడి వాళ్ళమ్మతో రద్దు చేసుకుని ఇంత దూరం తెచ్చుకుని. ఇది అజయ్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే నిఖిత 2-3 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో కూడా ఆ అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆ అమ్మాయి మృతి మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అయితే అదే రకంగా కూడా తల్లే చంపిందంటూ కూడా పరువు హత్యగా కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో అజయ్ కూడా అదే చెప్తూ ఉన్నారు. తనని ఎంతో ప్రేమించిందని, తన కోసం జైలుకు వచ్చి మరీ నిఖిత చూసింది. అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదని, ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఏదో చేశారనేటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఏకంగా గతంలో పోక్సో కేసులో అరెస్ట్ అయి 4 నెలల పాటు జైల్లో కూడా ఉండేసి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ అమ్మాయి 17 ఏళ్ల మైనర్ కావడంతోనే తాను జైలుకు పోవాల్సి వచ్చింది. అయితే ఆ అమ్మాయి నాకు ఎప్పటికైనా తనకు దక్కుతుంది అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి, ఆ అమ్మాయి చనిపోయిందనే వార్త మాత్రం తాను జీర్ణించుకోలేకపోతున్నాను అంటున్నాడు అజయ్. కెమెరా పర్సన్ సంచేత కార్తిక్ ఎన్టీవీ.